ఏపీలో బీసీ కార్పొరేషన్లు నిధులు నిల్. కార్పొరేషన్లు సరే, నిధులేవి? అధికారంలోకి వచ్చిన అన్ని పార్టీలది మోసమే. బీసీలను ఏమార్చుతున్న పార్టీలు. బీసీ కార్పొరేషన్ నిధులకై బీసీ సింహ గర్జన. ఐకమత్యమే బీసీల బలం. ఆ ఐకమత్యాన్ని దెబ్బతీయడానికి జగన్ హయాంలోనే బీజం పడింది. బీసీ కార్పొరేషన్ ను బీసీల కార్పొరేషన్ గా మార్చి మీ కులానికి ఇంత, ఫలానా కులానికి ఇంతే అంటూ నిధుల కేటాయింపు చేశారు. కేటాయింపులే తప్ప ఒక్క రూపాయి నిధులు విడుదల చేసిందే లేదు. అది వేరే విషయం. బీసీలను అణగదొక్కేందుకు, బీసీల మధ్య విభజన తెచ్చేందుకు ఆనాడు జగన్ కార్పొరేషన్లు ఏర్పాటు చేశారు. అయినా సరే బీసీలలో చీలిక తేలేకపోయారు. పేరుకు మాత్రమే కార్పొరేషన్లకు చైర్మన్లను నియమించి కనీసం ఆఫీసులో కుర్చీలు కూడా ఇవ్వకుండా అవమానించారు. నిధులే కాదు, ఆ పాలక వర్గాలకు అధికారాలు కూడా ఉండేవి కావు. నిర్ణయాధికారం లేని పదవులను కట్టబెట్టి, గౌరవం లేని గౌరవ వేతనం ఇచ్చి కూర్చోబెట్టారు. తమ కులాల అభివృద్ధికి ఒక్క రూపాయి కూడా మంజూరు చేయలేని నిస్సహాయ కార్పొరేషన్ చైర్మన్లుగా మిగిలారు ఆనాడు. కూటమి ప్రభుత్వం అధికారంలోకి వచ్చినా ఇప్పటికీ పరిస్థితిలో మార్పు లేదు. అవే కార్పొరేషన్లు, నిధులు లేని చైర్మన్ పదవులు. ఆ కుర్చీల్లో కూర్చున్న మనుషులు మారారు, అంతే తేడా. కేవలం ప్రభుత్వ పథకాలను ప్రచారం చేసే అవుట్సోర్సింగ్ ఉద్యోగులుగా బీసీ కార్పొరేషన్ల చైర్మన్లను మార్చేశారు. ఇతర పథకాలు అమలు చేస్తూ అందులో బీసీలు ఉన్నారు కదా అని చూపిస్తూ అచ్చంగా జగన్ లాగే కార్పొరేషన్లకు నిధులు ఇవ్వకుండా పాలిస్తున్నారు. అందుకే బీసీ కార్పొరేషన్లకు నిధుల సాధనకై ఈ నెల 22వ తేదీన బీసీవై పార్టీ ఆధ్వర్యంలో జరుగుతున్న బీసీ సింహ గర్జనలో ఈ అంశాన్ని కూడా ప్రాధాన్యత ఇచ్చారు ఆ పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్. కొన్ని దశాబ్దాల ప్రభుత్వాల చర్యల కారణంగా నిర్వీర్యమైపోయిన చేతి వృత్తుల వారిని బ్రతికించాలని, వారికి అండగా నిలవాలనే తాపత్రయంతో ఆ బీసీ కులాల కార్పొరేషన్లకు తక్షణమే నిధులు విడుదల చేయాలని డిమాండ్ చేస్తున్నారు బీసీవై పార్టీ అధినేత బోడె రామచంద్ర యాదవ్.